మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. భగవంతుని దయ వల్ల గాలి దొరుకుతున్నది మనకు ఫ్రీగా. కానీ వ్యాపారస్తుల స్వార్థం వల్ల, రాజకీయ నాయకుల అవినీతి వల్ల గాలి కూడా కలుషితం అయ్యేటటువంటి పరిస్థితులు మనకు ఢిల్లీ అనేక ప్రాంతాల్లో కనపడతా ఉన్నాయి. అంటే పీల్చుకునే గాలిని కూడా ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇక నీళ్లు మనకు రావాలా? మరి ఇప్పటికే నీళ్లు అమ్మకం అనేది ప్రారంభమైపోయింది. మరి భవిష్యత్తులో ఈవెన్ బార్డర్స్లలో అమ్ముతున్నటువంటి నీళ్ళల్లో కూడా అవి సరి అయినటువంటిది కావు అని ఈ మధ్య రిపోర్ట్స్ వస్తున్నాయి. గాలి, నీరు తర్వాత ఆహారం. ఆహారం లేకుండా ఎవరు బతకలేరు. రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మామూలు ఉద్యోగి అయినా. మరి అలాంటి ఆహారం మనకు ఎట్లా వస్తున్నది? వ్యవసాయం ద్వారా వస్తున్నది, రైతుల కష్టం ద్వారా మనకు వస్తున్నది. భారతదేశంలో ఈరోజు దాదాపు 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఆధారపడుతున్నారు. మరి ఒక దేశ భవిష్యత్తు బాగుండాలంటే దేశ ప్రజలకు ఆహార గ్యారంటీ ఉండాలా? ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతుల్ని ఇవాళ వ్యవసాయం వదిలిపెట్టి పట్టణాలకు పారిపోయి వస్తున్నటువంటి ఒక పరిస్థితులు ప్రతి చోట ఉత్పన్నమవుతున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ రైతుల సమస్యలేంటి, వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పేసి మేము ఆశించినాం. కానీ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అదివరకే ఉన్నటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి కనీస మద్దతు ధర కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేయడం అనేటటువంటిది రైతాంగానికి చేసేటటువంటి తీరని ద్రోహంగా మేము భావిస్తున్నాం. గిట్టుబాటు ధర, మినిమం సపోర్టింగ్ ప్రైస్, గ్యారంటీ ఇది ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తేనే భవిష్యత్తులో వ్యవసాయ రంగం అనేది భారతదేశంలో నిలదొక్కుంటుంది. లేకపోతే వ్యవసాయ రంగం పెద్ద ప్రమాదంలో పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ గుర్తించాల. రెండవ విషయం, ఇవాళ ప్రభుత్వం ఎంఎస్పి ధర నిర్ణయం చేసిన తర్వాత కూడా ఈరోజు మార్కెట్లో ఏం పరిస్థితి ఉందో మీరు ఎక్కడ మార్కెట్ చూసినా తెలుస్తుంది. పత్తి రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, వరి ధాన్యం రైతులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. మరి మార్కెట్కి వచ్చిన తర్వాత మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్పి ఇవాళ రైతులు, వ్యాపారస్తులను ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సిసిఐ ఏం చేస్తోంది? కొనుగోలు చేయాల్సినటువంటి సిసిఐ ఎటు పారిపోతున్నది? లేదా కొనుగోలు చేయాల్సినటువంటి ఇవాళ చేయూతగా ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ ఇటు పత్తి రైతులు కానివచ్చు, ధాన్యం రైతులు కావచ్చు, మిగతా పంటలు అమ్ముకునేటటువంటి వాళ్లకు ఏ మాత్రం కూడా అండగా ఉండడం లేదని ఇవాళ మార్కెట్లో మనకు తెలుస్తున్నది. ఒక అధోగతి రైతులకి మార్కెట్కి వచ్చేసిన తర్వాత పత్తి కానీ, ధాన్యం కానీ వర్షంలో నానిపోతే అడిగే దిక్కు లేదు. అక్కడ గిడ్డంగులు లేవు. కనీసం ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దాచుకుందామంటే గిడ్డంగు లేనటువంటి ఒక పరిస్థితి ఎక్కడ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవాళ అధికారులతో మాట్లాడి, సిసి అధికారులతో కానీ మిగతా వ్యాపారస్తులతో కూడా మాట్లాడి పత్తి కొనుగోళ్లు కంటిన్యూ చేయాలా? పత్తి మార్కెట్ తీసుకొచ్చిన ఏ రైతు కూడా తిరిగిపోకుండా చూసుకోవాలా? ధాన్యానికి అయితే మీరు 500 రూపాయలు మద్దతు ఇస్తున్నారు, ఎక్స్ట్రా 500 రూపాయలు మద్దతు ఇస్తూ ధాన్యం వ్యాపారస్తుల మీద కూడా ఒక ఒత్తిడి తీసుకొచ్చి సరి అయినటువంటి ధరకు
ఆ ధాన్యం కొనాలని చెప్పి చూస్తున్నాం. ఇది అవినీతి వల్లనే అనేక రకంగా దేశంలో రైతాంగం దోపిడీకి గురవుతున్నారు. మిత్రులారా, ప్రభుత్వాలు మారిన తర్వాత మా తలరాత మారుతుందని చాలామంది రైతులు ఆశపడ్డాం. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఒక రాష్ట్రంలో రైతు ఆత్మహత్య చేసుకుని అంటే అది రాష్ట్రానికి అవమానకరం. ఒక దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అది దేశాధినేతలకు అవమానం. వాస్తవంగా చెప్పాలంటే అంటే మానవత్వం ఏమాత్రం కూడా లేకుండా ఇవాళ ఎందుకు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆలోచించకుండా కేవలం ఎవరి ఇంట్రెస్ట్ కావాలి నీకు? కల్తీ విత్తనాలు చేసేవాడు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు మీరు కాపాడుతున్నారు. కల్తీ పురుగుల మందులు ఇచ్చే వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతున్నారు. మార్కెట్లో రైతులు నిలువున దోచుకునేటటువంటి వ్యాపారస్తులకి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. తప్పించి రైతులకు పక్షాన నిలబడి మేము రైతులకు లాభం చేద్దామన్నటువంటి ఆలోచన ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు మీరు అమలు చేస్తున్నారు, అది అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మేము రైతుల తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మహత్యలు జరగకుండా ఆపండి. కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా ఆపండి. ఎక్కడ కల్తీ విత్తనాలు, ఇందాక మన మిత్రులు చెప్పినట్లు కల్తీ విత్తనాలు ఎక్కడ తయారవుతున్నాయో మీకు తెలియవా? కల్తీ విత్తనాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో మీకు తెలియవా? కల్తీ విత్తనాలు ఎవరెవరు అమ్ముతున్నారో మీకు వాళ్ళు రైతులు కొనుక్కోక మొదలే మీరు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? రైతులకు కూడా ఒక విజ్ఞప్తి, తక్కువ రేటుకి వస్తుందని ఏదో మీరు ఎక్కడ ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర విత్తనాలు కొనద్దు, ఎరువులు కొనద్దు, పురుగుల మందులు కొనద్దు, రసీదు తీసుకోండి, ప్రిజర్వ్ చేయండి. అది కల్తీ విత్తనాలను తేలితే కన్జ్యూమర్ కోర్టులో కేసేసి ఆ రైతులకు మనం లాభం చేకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కొన్ని ప్రూఫ్లు కావాలా, కొన్ని రసీదు కావాలా. అదేవిధంగా ఏతుందో మనకు ఆ పంట పోయిన తర్వాత ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, అవన్నీ కూడా అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.